మమ్మల్ని హెచ్చరించినందుకు ప్రభు, ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ప్రవక్తల లేఖనాలు ఉన్నాయి, ప్రవచనాల నెరవేర్పులు ఉన్నాయి. దేవ అన్నింటి గురించి మన ప్రవచనాలు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ప్రభు ఆయన సమస్తమైన వాటిని ప్రభు ఆయన నువ్వు నెరవేర్చావు ప్రభు. దేవ మా పక్షంగా నువ్వు శిలువలో పరిగణించి సమాధి చేయబడి తిరిగి లేవడం వలన మాకందరికీ పాప క్షమాపణను, ఆ పాప శాపం నుంచి విమోచన, మరణం నుంచి విమోచన, నిత్య జీవనానికి వారసత్వం అనుగ్రహించి నడిపించిన తండ్రి మీ స్తోత్రాలు. ఇంత వాక్యం నెరవేరిపోయిన కాలంలో మీరు ఉండి కూడా ప్రభా నేను మీ మాటలు ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం ప్రభా. ఆయన మరి ఈ విషయంలో ఆధారం లేని సమయంలోనే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే, ఏ ప్రాంతమో తెలియకుండానే, అక్కడ సంగతులు తెలియకుండానే తనకున్నటువంటి స్థిర నివాసాన్ని, సొంత ఊరిని, పేరు ప్రఖ్యాతుల్ని విడిచిపెట్టి మన వృద్ధాప్యం ఛాయలు మొదలైపోయిన సమయంలో దేవ నీ మాటలు విశ్వాసం ఇచ్చి ప్రభు నిజదేవుడైనా నిన్ను కనుగొనడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా నీ మాటలో వదిలించలేనంత గొప్ప విధేయత కనపరిచి నాయన నీ స్నేహితుడిగా పిలువబడినంత గొప్పగా ప్రభు విశ్వాసంగా మార్చబడ్డాడు. నీ వల్ల మార్చావు. ఈ వాక్యానికి ఎవరైతే విధేయత చూపిస్తారో నువ్వు అలాగా మారుస్తావో, అలా ఇచ్చిస్తావో, అలా గడపరుస్తావో, తన ప్రాణాలకే దీవెన కనుక మారుస్తావో నేను తెలియజేసిన మాట్లాడుతున్నాను. ఈ దినాన ప్రభా మా తరంలో, నేను జీవించిన తరంలోనే పక్కవారికి ఆశీర్వాదకరంగా లేనటువంటి నామకాంత భక్తి చేస్తున్నటువంటి మాటలు ప్రభావ ఈ విధంగా వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు నీ స్తోత్రాలు, వందనాలు. ఆ విధంగా ఉండాలని నేను మమ్మల్ని కోరుకున్నందుకు నీ వందనాలు, స్తోత్రాలు. ఆ విధంగా మేము జీవించడానికి ఇష్టపడితే ప్రభావ, ఆ విధంగా నడిపించడానికి మీరు ఇష్టపడితే మాకు తోడుగా ఉండాలనే సంగతి కూడా నాకు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభావ. మా మేలు కొరకై మీరు ప్రకటించినటువంటి వాక్యాన్ని మేము పట్టించుకునే వాళ్ళగా, గ్రహించుకునే వాళ్ళగా, రైతుల వాళ్ళగా, మా హృదయాల్లో ఈ వాక్యాన్ని నింపుకొని దాని ప్రకారంగా జీవించే వారుగా ముందుగా అటువంటి జ్ఞానం అటువంటి విధంగా విశ్వాసానికి లోబడి జీవించే ఏక కలిగిన జీవితం మాకు మీరు నడిపించిన నా ప్రార్థన పెట్టుకుంటున్నాం. మాట్లాడుతూ మనం వాళ్ళ కోసం చెప్పిందా సాక్షి రేపు ప్రసన్న కలిగిస్తారా ప్రార్థన మన అంగన్వాడీ టీచర్ గారు భోజనాలు రేపు రేపు రాత్రికి ప్రసన్న కలిగిస్తారా ప్రార్థన. మరి దేవుడు వారికి దయచేసిన మీరు బట్టి మనందరూ కూడా సంతోషించాలి. సంఘంలో ఒకరికి మేలు కలిగిందంటే అది మంటగా భావించాలి, ఒకరికి ఇబ్బంది కలిగిందంటే మంటగా భావించాలి. ఎందుకంటే మనందరూ కూడా సంఘం అనే శరీరంలో ఒక్కొక్క అవయవాలం కాబట్టి ఆ విధంగా మనం మరి వెళ్ళాలి. సాయంత్రం అందరూ కూడా సమయంలో మనం వచ్చి వారికి దేవుడు దయచేసిన మేలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వాటిని ప్రార్థన చేసి మనం వెళ్ళి మనం పాల్గొపడుతూ అలాగే మన మధ్యకి జాతిలో గారి వాళ్ళందరూ రావడం కూడా చాలా సంతోషం. ఎప్పుడైనా దేవుళ్ళు ఇంటికి పెట్టారు, ఊరికి చక్కగా బాగున్నారు ఉంటే బాగా వచ్చుకున్నాం. నేనంతా పక్కన బండి వచ్చినట్టు వచ్చేస్తానేమో కానీ మరి ఎంతకన్నా ప్రేమతో పలకరించేవారు. మరి ఇప్పుడు మాట్లాడే అమాంత రోజుల్లో ఉన్నటువంటి మరి సంఘ క్రమం అయితేనేమి, అప్పుడు మనుషుల ప్రేమ అయితేనేమి, అప్పుడు కలిసి ఉండే విధానం అయితేనేమి ఆవిడ గుర్తు చేసుకుని ఎంతో సంతోషపడుతుంది. ఆవిడ మళ్ళీ గడిగారు మన దగ్గర ఈ రోజు నేను రావడం చాలా సంతోషం. మరి అందుని బట్టి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం వాళ్ళ మంచి ప్రార్థన చేసుకున్నాం. మరి అదేవిధంగా మరి సూర్యరావు గారు కూడా మా ఇక్కడ సహవాసంలో చాలా చాలా సంతోషం. నేను అనుకుంటుంటాను అప్పన్న ఫోన్ చేసి అడుగుదామని, లేదు తప్పకుండా వస్తారని అనుకుంటారు. ఎప్పుడు ఒడ్డు కనిపించినా మళ్ళీ ఏమైనా మాట్లాడాలన్నా మాట్లాడుతున్నాను.